వెల్కమ్ టు అవర్ ఛానల్. విరామం లేని విజయాలతో దూసుకుపోతున్న సుమన్ టీవీలో అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. యూట్యూబ్ మాస్టర్ కోర్స్, గూగుల్ యాడ్సెన్స్, గూగుల్ యాడ్స్ పైన క్లాసెస్ చెప్పి ఉద్యోగం కూడా ఇచ్చే ఏకైక సంస్థ సుమన్ టీవీ. ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి సువర్ణ అవకాశం. వెల్కమ్ టు ద డిజిటల్ వరల్డ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. Hi viewers, I am Dr. Bitla, English faculty. Welcome to our channel. In the last class, we learned some of conversions of nouns to verbs. Really, I think you enjoyed and very logical of words. And today, let us see some more words. Really, you enjoy it. With the word, I would like to write here, can. I hope all of you know this can, right? Can is actually modal verb. But can means a container, right? The can is a noun here. It is not modal verb here. In this context, it is not modal verb. Can, can, when we go for any things outside and get some things in the container, that is called can. At same time, canned. This is verb form. And this can is a modal verb, right? How these together used? Okay. For example, you can them into a can. So that you can. So this is modal verb, right? You can them. So this verb, it means fill. You are filling something. You can them into a can. This is again noun. So modal verb, noun. So one word is used in different cases. So there are many words in English. Of course, when you go on reading any English paper or anything, you find this kind of words. First of all, మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఇంగ్లీష్ చదవాలి. పీపుల్ సే ఓకే, డ్రింక్ ఇంగ్లీష్, స్లీప్ ఇంగ్లీష్, థింక్ ఇంగ్లీష్ అండ్ వాక్ ఇంగ్లీష్. వెర్ ఎవర్ యు ఆర్ అండ్ వెన్ యువర్ థాట్స్ ఆర్ ఇన్ ఇంగ్లీష్, మీ ఆలోచనలన్నీ ఇంగ్లీష్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు ఇంగ్లీష్ వస్తుంది. మీ ఆలోచననేమో తెలుగులో ఉండి మీరు వర్డ్స్ ఇంగ్లీష్లో మాట్లాడాలంటే రాదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆలోచించడమే ఆ విధంగా ఆలోచించండి. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. దీనికంటే ముందు ఎవరైనా అంటే మరీ బేసిక్గా ఉన్నటువంటి వాళ్ళకి ఈ ఒక సెంటెన్స్ చెప్తాను నేను. నేను బీటెక్ చదువుతున్నాను. ఓకే. సో జనరల్లీ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఉంటుంది, మనకి సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఉంటుంది. కానీ మీరేం చేయండి అంటే ఉన్నట్టుగా రాయడానికి ప్రయత్నించండి. అంటే వెన్ యూ థింక్ ఇన్ ఇంగ్లీష్ యూ స్పీక్ ఇంగ్లీష్, వెన్ యూ థింక్ ఇన్ తెలుగు యూ స్పీక్ తెలుగు. సో కాబట్టి నీ ఆలోచన అంతా కూడా అదేవిధంగా తప్పైనా కానీ అదేవిధంగా ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకోండి, ఆయన పెట్టండి, బీటెక్ ఈజ్ యాజ్ ఇట్ ఈస్, చదువుతున్నాను, స్టడీయింగ్. సో ఇలా రాసుకున్నప్పుడు మీకు ఒక రాంగ్ అనిపిస్తుంది. ఐ బీటెక్ స్టడీయింగ్, సంథింగ్ ఈజ్ మిస్సింగ్. తెలుగులోనేమో నేను బీటెక్ చదువుతున్నాను అనుకున్నాం, ఇంగ్లీష్లో వచ్చేసరికి యాజ్ ఇట్ ఈస్గా ఐ స్టడీ. సో ఇక్కడ మనకి ఇదని చూస్తే ఏం యాడ్ చేయాలి ఇక్కడ? ఐ ఆమ్ స్టడీయింగ్ బీటెక్. సో ది చేంజ్డ్ జస్ట్ ఓన్లీ వాట్ వి యూస్డ్ యామ్. లైక్ దిస్ బేసిక్స్ నేర్చుకునే వాళ్ళకు నేను ఈ ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను. అంటే మేము మాట్లాడలేకపోతున్నాము, వర్డ్స్ అంతా కూడా చాలా ఎక్కువగా ఉంటాయి, మరి ఎలా చేయాలనుకున్నప్పుడు తెలుగు యాజ్ ఇట్ ఈస్ ప్రాక్టీస్ చేయండి ఒక 10 days. దాని కింద ఏమనుకుంటారో అది రాయండి ఇంగ్లీష్లో. ఆటోమేటిక్గా మీకు అది తప్పని అర్థమవుతుంది. ఆ తప్పని అర్థమైనప్పుడు మీరు ఆన్సర్ కోసం వెతుకుతారు. ఆ ఆన్సర్ మీకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇంగ్లీష్ వస్తుంది. అంటే ఇది సింప్లిఫికేషన్, చాలా ఈజీ అన్నట్టు. కాబట్టి ఆ విధంగా ట్రై చేస్తే వెళ్ళిపోవచ్చు. సో దట్ వర్డ్ ఇక్కడ మేము కన్వర్షన్ చెప్పడానికి కారణం ఏంటంటే verb is like heart, you know that. అంటే హ్యూమన్ బాడీలో
ఎన్నో పార్ట్స్ ఉంటాయి. కానీ హార్ట్ లేకుండా మనం ఏం చేయలేం. ఒక కన్ను లేకుండా ఉండొచ్చు, అఫ్కోర్స్ బాడీలో ఏ లింబ్ లేకున్నా కానీ మనం ఉండొచ్చు. కానీ హార్ట్ లేకుండా ఉండలేం, కిడ్నీ లేకపోయినా ఉండొచ్చు. ఇక్కడ వొకాబులరీ అనేది కూడా ఒక హార్ట్. కాబట్టి వీటిని యాక్చువల్లీ మీ దగ్గర వరకు తీసుకురావడానికి మా ఛానల్ ట్రై చేస్తూ ఉంది. అఫ్కోర్స్ ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. లెట్ us see some more here. Fool. I think fool is, all of you know that fool who has no knowledge, right, who has no wisdom, just simply అలా చేస్తుంటారు. ఏమంటారు, పరమానందయ్య శిష్యులు అంటారు కదా, లైక్ ఫూల్ అంటే అతనికి ఏం తెలియదు, ఇన్నోసెంట్ కంటే కూడా ఇంకా అంటే ఆ విధంగా వస్తుంది. సో దట్ ద ఫూల్ ఈజ్ నౌన్. అగైన్ వెన్ యూ సే fool here, it is verb. The fool fooled a fool. Of course it's funny, right? The fool is here noun, fooled is here verb, right? And a fool is again noun. Of course a is article, all of you know that. The fool, ఆ ఫూల్ ఏం చేశాడు, ఇంకొక ఫూల్ని ఫూల్ చేశాడు. అంటే హౌ యాక్చువల్లీ వన్ వర్డ్, రియలీ ఇంగ్లీష్ ఈజ్ వెరీ ట్రికీ. వచ్చిందంటే ఆ వర్డ్స్ వాడుకోవచ్చు అన్నట్టు. సే ఒక ఫూల్ ఇంకొక ఫూల్ని ఫూల్ చేశాడు. సో ఫూల్డ్ ఏ ఫూల్. సో నౌన్ ఉపయోగించాం, వర్బ్ ఉపయోగించాం, అగైన్ నౌన్ హ్యాస్ కమ్ హియర్. సో ఆ విధంగా అట్ సేమ్ టైం అటాక్ అందరికీ తెలుస్తుంది. ఓకే, అటాక్ అంటే ముట్టడి. ఫర్ ఎగ్జాంపుల్, దెర్ ఈజ్ అన్ అటాక్ ఇన్ కాశ్మీర్. ఇట్ హ్యాస్ బికమ్ నౌన్. ద ఇండియన్ సోల్జర్స్ అటాక్డ్ మిలిటెంట్స్. లెట్ us see. There is an attack in Kashmir. This has become, an attack is a noun. This next sentence, Indian soldiers attacked the militants. So what happened here? Just it is verb. So attack is used as noun. Here attacked is used as a verb. At same time, one more let us see. Ship. All of you know the ship. మీకు అందరికి తెలుసు. అంటే సముద్రం నుంచి ప్రయాణం, అంటే ఓయేజ్, సముద్ర ప్రయాణంలో ఉపయోగించేది షిప్. ఆ షిప్ని మనం వర్బ్గా ఉపయోగిస్తున్నాం. ఎవరైతే కొరియర్, ఆన్లైన్ షాపింగ్ చేసిన వాళ్ళు, కొరియర్ ఎప్పుడైతే వస్తుందో, యూ రిసీవ్ ఎ మెసేజ్, యువర్ ఆర్టికల్ ఈజ్ షిప్డ్. సో షిప్డ్ అగైన్. అంటే ఇక్కడ షిప్ నౌన్గా ఉపయోగించాం, షిప్ని అదంగా ఉపయోగిస్తున్నాం. లెట్ us see about again. Ship, as you people all know, it is used as noun. Okay, the mode of transportation on the sea, right? So that ship. The same time, shipped, it has become a verb. So just simply let us see. The courier boy has shipped the goods to Delhi. See that here. Shipped the goods. No need to write again, say ship. He shipped the ship. So shipped the means here the article or the goods are coming by ship. The same thing we can see, shape. Shape is a form. అంటే ఒక రూపాన్ని ఇచ్చేది షేప్. there is no right shape of this and you have to correct it, adjust it. At same time, he shaped the wrong thing. అంటే మలిచినటువంటి వాడు. అంటే ఒక
ఒక ఫామ్లో ఉన్నటువంటి దాన్ని ఇంకో ఫామ్లోకి మార్చడం కూడా షేప్ అవుతుంది. అదేవిధంగా దట్ ఈస్ నాట్ రైట్ షేప్, సో దట్ ఈస్ నౌన్ అగైన్. హౌ ఇట్ ఈస్, లెట్ us see. Shape is noun again. Here shaped it has become verb, right? He shaped me to teach well. He shaped me to teach well. What is here? It is verb. అతను నన్ను బాగా చెప్పడానికి మోల్డ్ చేశాడు. సో షేప్డ్ మీ టు టీచ్ వెల్. అండ్ దెన్ దెర్ ఈజ్ నో రైట్ షేప్ టు ఎనీ ఆర్టికల్. ఓకే, here there is no right shape. This is noun. So here it is verb, here it is noun. So like this, many conversions. Viewers, try to understand. Of course, there are many conversions. When you go on reading, definitely you understand the taste of vocabulary. English అంటే ఓన్లీ టెన్సెస్ ద్వారా రైట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్స్ ద్వారా కాకుండా, వెన్ యూ నో ద వర్డ్స్ ఆటోమేటికల్లీ యూ అండర్స్టాండ్. ఎలా వాడాలి, ఈ పదం ఎలా వాడాలి, ఎక్కడ వాడాలి అనుకున్నప్పుడు తప్పకుండా మీరు అంటే ఒక టీచర్ కంటే కూడా బెటర్గా మీరు మాట్లాడగలుగుతారు. ఇంగ్లీష్ కావాల్సింది వొకాబులరీ. ఈ టెన్స్ అన్నీ కూడా మీకు తెలిసి ఉంటాయి, డైరెక్ట్ నెట్స్ మీకు తెలిసి ఉంటుంది, వాయిస్ తెలిసి ఉంటుంది. కానీ మీకు ఎన్ని వర్డ్స్ ఉంటే అంత పవర్ఫుల్గా ఉంటారు, అథారిటీ ఉంటుంది. కాబట్టి పీపుల్ సే నో ద వర్డ్, నో ద వరల్డ్. జస్ట్ ఐ రైట్ హియర్, know the word and know the world. Okay, so when you know the word, you are able to know the world. అంటే ప్రపంచమంతా నీకు తెలుసుకోవాలనుకున్నప్పుడు you must know more words. So that by this I would like to wind up the session, noun to verb conversion form. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా చేంజ్ చేయాలనుకున్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అంతేకాకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.